హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ మెంటర్ వెంకట్ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. ట్రూ. మీరు కౌన్సిలింగ్ ఇస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది పేరెంట్స్ వస్తారు కదా, ట్రిగ్గర్ అయిపోతుంది పిల్లలకి కాదరా మీకురా ఇవ్వాలి కౌన్సిలింగ్ అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? అవునండి. అంటే యాక్చువల్గా పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే మా వాడు ఎప్పుడు ఫోనే వాడుతున్నాడు, వాడికి ఫోన్ ఎవరు ఇచ్చారండి? వాడు ఏమైనా తెచ్చుకున్నాడా? ఫోన్ వాడు డబ్బులు కష్టపడి కొనుక్కున్నాడా? మనమే కదా ఇచ్చింది. అంటే వేసుకెళ్ళి వచ్చండి మా వాడు ఫోన్ వాడుతున్నాడు అండి, పబ్జీ ఆడుతున్నాడు, వైఫై తీసేయండి, ఇంట్లో బేసిక్ రీఛార్జ్ చేసేయండి, ఓన్లీ కాలింగ్ మొబైల్ పెట్టండి. వాడు అడిగాడా? సరే ఈ మంచి వచ్చాడు ఆన్లైన్లో ఈ కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులకి అని చెప్పి సిస్టమ్స్ మొబైల్స్ వచ్చేసాయి. నో అవసరం లేదు కదా, ఇప్పుడు కట్ చేసేయండి, పేరెంట్ మొబైల్స్ ఇవ్వండి. ఈవెన్ పేరెంట్స్ ఆర్ వెరీ రాంగ్ పాత్ అండి ఇందులో చెప్పాలంటే. ప్రెస్టేజ్ ఇష్యూస్ కి కూడా మొబైల్స్ ఇస్తున్నారు ఇప్పుడు. మీరు వర్షన్స్ కి వెళ్తున్నారండి. ఇప్పుడు 16 రెడీ ఉంది, నా బాబుకి నా పాపకి నేను 16 గిఫ్ట్ ఇవ్వాలి. అవును. సో 16 తో పాటు నెక్స్ట్ ఏవి ఇవ్వాలి అవన్నీ గిఫ్ట్ ఇస్తున్నారు. మళ్ళీ వీళ్ళే ఫీల్ అవుతున్నారు, వీళ్ళే మళ్ళీ కౌన్సిలింగ్స్ అని లేకుంటే లైక్ కెరీర్ రిలేటెడ్ వాటికి మళ్ళీ తిరుగుతున్నారు. బేసికల్ ఏంటంటే ఆ రూట్ అనేది కరెక్ట్ గా పేరెంట్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ ప్లాన్ చేసుకుంటేనే సక్సెస్ వస్తుందండి. కాలేజెస్ లో స్కూల్స్ లో అంటే టాప్ లెవెల్ స్కూల్స్ ఉన్నాయి, టాప్ లెవెల్ కాలేజెస్ ఉన్నాయి, టాప్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పి వీడికి కిలోమీటర్స్ జర్నీ చేయించి లేదా జైల్లో బంధించినట్టుగా హాస్టల్లో పడేసి ఏదో హాలిడేస్కి వస్తే కూడా ఎప్పుడు వెళ్తున్నాం అని క్వశ్చన్లో కాకుండా బేసికల్ ఏమవుతుందంటే ఇలా హాస్టల్లో పెట్టడం వల్ల పిల్లాడి మెంటాలిటీ కూడా ఎలోన్ మెంటాలిటీకి వస్తుంది. నాది సెల్ఫిష్నెస్ పెరుగుతుంది మీకు హాస్టల్లో ఉన్న పిల్లలు. ఒకప్పుడు హాస్టల్లో ఉంటే షేరింగ్నెస్ ఉండేది, ఇప్పుడు హాస్టల్లో ఉంటే సెల్ఫిష్నెస్ వస్తుంది. ఎందుకంటే పేరెంట్ ఇచ్చేటప్పుడే ఇది నువ్వే తిన్నానా, జాగ్రత్తగా పెట్టుకుని నువ్వే తిను, ఎవరికి ఇయ్యకు అని ఒకటి చెప్తాడు ఏ ఐటమ్ ఇచ్చినా. సో వాడు ఏం చేస్తాడు, ఇంకా పక్కన పెట్టుకోవడం మొదలుపెట్టి ఎవ్రీథింగ్ పక్కనే పెడతాడు. నీకు చెప్పాల్సింది కూడా పేరెంట్ మదర్ కి బ్రదర్ కి చెప్పాల్సింది కూడా చెప్పకుండా ప్రెజరైజ్ అయిపోయి సో నెక్స్ట్ చూస్తున్నాం, మీరు చాలా చూస్తున్నారు. కాలేజ్ క్లాస్ లోకి వెళ్ళి బయట జంప్ చేసి చనిపోయిన అబ్బాయి, మార్క్స్ చూసి చనిపోయిన అబ్బాయి, సో శాలరీ వచ్చి మంచి పొజిషన్ ఉన్న చనిపోయిన వాళ్ళు. స్కూల్ పిల్లలది కూడా ఉంది సార్. ఇన్ఫాక్ట్ మనకి రీసెంట్ మూవీస్ లో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. అనగనగా మూవీ, వెరీ బ్యూటిఫుల్ మూవీ, దాంట్లో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. యాజ్ అ మదర్ నాకు ఒక బాబు ఉన్నాడు. సో నేనేమనుకుంటా అంటే మై ఒపీనియన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పాలి. సో మా అబ్బాయి హీఈస్ గుడ్ ఇన్ స్టడీస్, హీఈస్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, అన్నిట్లో ఫస్ట్ ఉంటాడు. సో నాకు ప్రాబ్లం లేదు, ఈక్వల్ స్టాండర్డ్ నా అఫోర్డబుల్ ప్రైస్ నేను ఒక మంచి స్కూల్లో చదివిస్తున్నా. ఇఫ్ హీఈస్ బ్యాడ్ ఇన్ స్టడీస్, నేను ఒక ఫీల్డ్ లో ఉన్నా, నా చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారు అని నేను వాడికి ప్రెషరైజ్ ఇచ్చి ప్రెస్టీజియస్ స్కూల్లో వేయడం కరెక్టా? వాడికి ఇంకా టాలెంట్స్ ఉన్నాయి, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పియానో అండ్ సంథింగ్ ఎల్స్, దాని మీద ఫోకస్ చేస్తూ సరే నార్మల్ స్కూల్లో ఆర్ ఎల్స్ ఇంకా గట్టిగా చెప్పంటే గవర్నమెంట్ స్కూల్లో వేసినా నేను ప్రెస్టేజ్ కి తీసుకోకుండా ఉండడం వల్ల నా కొడుకు ఫ్యూచర్ బాగుంటుందంటారా, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏమనుకుంటారంటారు? సో మీరు ఎక్కడికి వెళ్ళినా ABCD A to Z, ఎక్కడికి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా సో కొన్ని స్కూల్స్ ఏంటంటే దే ఆర్ ఎంగేజింగ్ కిడ్స్ యాక్టివిటీస్ లో. ఇప్పుడు మీ బాబు కొన్ని థింగ్స్ లో ఉన్నారంటే మేబీ స్కూల్ వల్ల కూడా రావచ్చు, స్కూల్లో ఉన్న పిల్లాడు వాడడం లేకపోతే వీళ్ళు టీచర్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల. స్కూల్స్ మీరు ఏ స్కూల్లో వేస్తున్నారు అంటే ఎక్కడ చేస్తున్నారు కాకుండా లైక్ మీరు ఎంత ఫోకస్ పెడుతున్నారు. స్కూల్ పెడుతుంది ఫోకస్ అంటే కొన్ని అవర్స్ లో పెడుతుంది, మీకున్న 1 hour, ½ an hour లో మీరు ఎంత ఫోకస్ పెడుతున్నారు. స్కూల్ పక్కన పెట్టండి, మీరు ఏ స్కూల్లో వేసినా కూడా ఎడ్యుకేషన్ వస్తుంది. అండ్ మనకు భయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ వేస్తే ఈ ఇంగ్లీష్ కొంచెం రాదేమో, కమ్యూనికేషన్ పిల్లలకి డెవలప్ అవ్వదేమో అని ఉన్నది. అది గవర్నమెంట్ టీచర్స్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. దాన్ని మనం వద్దు అని చెప్పలేము, పొమ్మని చెప్పలేము. సో మీ పిల్లాడికి మీరు ఫోకస్ చేస్తున్నట్టుగా మంచి స్కూల్ ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. బట్ దాన్ని మీరు కొంచెం ఎవల్యూషన్ చేసుకోవడం బెస్ట్. మీకున్న హాలిడేస్ టైంలో బేసికల్గా ఎవల్యూషన్ ఎప్పుడు చేస్తామంటే మనము మార్క్స్ పేపర్ వచ్చినప్పుడు ఎవల్యూషన్ చేస్తాం, ఎరా తక్కువ మార్కులు వచ్చాయి, అది కాదు ఎవల్యూషన్. బట్ మనం వీక్లీ ఒక డేలో ఒక అవర్ జస్ట్ ఎవల్యూషన్ అంటే ఏం చేసావు నాన్న. బేసికల్గా ఏ పిల్లలు స్కూల్లోకి వెళ్ళి వచ్చిన బాబుని ఏం అడుగుతారంటే ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు, ఏం చేసావు నాన్న అని అడగాలి ఫస్ట్. నువ్వు ఏం చేసావు, తిన్నావా, వాటర్ తాగావా, వాటర్ బాటిల్ ఏమైనా చెక్ చేస్తే తినాడలే తెలుస్తుంది. నెక్స్ట్ ఏం చేసావు, ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఈ ఫన్నీగా ఆడడం వల్ల అన్ని చెప్పడం మొదలు పెడతాడు. వాడు చెప్పే స్పేస్ ఇప్పటి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ అమ్మాయి అయినా డాడీ ఈ అబ్బాయి నాతో ఇలా మాట్లాడాడు, అబ్బాయి అయినా మమ్మీ ఈ అమ్మాయి నాకు ఇలా మెసేజ్ పెట్టిందని ఓపెన్గా చెప్పగలుగుతారు. సో ఈ మనం ఇక్కడే స్టార్ట్ చేస్తున్నాం బేసికల్గా. ఎందుకంటే బిజీ స్కెడ్యూల్లో నేను బిజీ ఉంటాను, ఎప్పుడు 8, 9కి వెళ్తాను, వెళ్ళి పిల్లలు పడుకుంటారు, టైం దొరకదు. బట్ మనకి ఏంటంటే కల్చర్ అలవాటు అయిపోయింది కదా వీకెండ్ బయటికి వెళ్ళాలని చెప్పేసి. సో బయటికి వెళ్ళే టైంలో ఆ జర్నీలోనో
లేకపోతే మనం రెడీ అయ్యే టైంలో ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆ స్కోప్ ఇవ్వడం వల్ల, ఆ స్పేస్ ఇవ్వడం వల్ల ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఇంటరాక్షన్ అంటే మనం ఏమనుకుంటామంటే పేరెంట్ మధ్య ఇంటరాక్షన్ అంటే ఇంట్లో నేను తినేది నీకు పెట్టడం, ఒక గిఫ్ట్ తెచ్చి ఇవ్వడము, వాళ్ళు డబ్బులు అయితే ఇవ్వడం, అది కాదు. ఇంటరాక్షన్ మీన్స్ టైం, స్పెండింగ్ టైం, వాల్యుబుల్ టైం. మనం ఒక 1 hour టైం స్పెండ్ చేసి ఎంత డబ్బులు తెస్తున్నావు, దానికి మోర్ దెన్ నువ్వు టైం కొంచెం స్పెండ్ చేసి పిల్లలకి నాలెడ్జ్ షేర్ చేసుకుని. మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మనం పేరెంట్తో అప్పుడు ఉండలేకపోయామంటే లైక్ చదువు కోసం బయటికి రావడమో లేకపోతే హాస్టల్స్లో ఉండడం వల్ల మనం మిస్ అయ్యి. బట్ ఇప్పుడు మనకి అంటే పేరెంట్కి అప్పుడు ఎఫర్టబుల్ లేదు కాబట్టి మనం బయట నుంచి చదువుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనకు ఉన్నప్పుడు పిల్లలు మన దగ్గర పెట్టుకుని ఒక 1 hour టైం ఇవ్వలేము. నువ్వు లక్షలు ఫీజు పెట్టి హాస్టల్లో ఉంచేదానికంటే ఆ 1 hour టైం నీ లక్షలు నీవు సంపాదించే పక్కన పెట్టుకుని ఆ టైం పిల్లలకి ఇస్తే ఈక్వల్ మనీ సేవ్ చేసినట్టు అవుతుంది కదా. హాస్టల్ పెట్టాల్సిన అవసరం లేదు. హాస్టల్ పెట్టడం మంచిదే. ఎప్పుడు ఎవడైతే పిల్లాడు మరీ రూడ్లెస్గా తయారవుతున్నాడో, అసలు పేరెంటింగ్ అసలు పట్టించుకోవట్లేదు, ఈ పిల్లల్ని ఆటలని మొబైల్ అని వెళ్తున్నాడు, వాడిని అవాయిడ్ చేయడానికి హాస్టల్ ఇస్ బెస్ట్. ఎందుకంటే హాస్టల్లో మొబైల్ అలౌ చేయరు. ఈ వీటి మాత్రమే బెస్ట్ రైట్ నౌ ఇప్పుడున్న సిస్టమ్. కొంచెం ఎథిక్స్ వాల్యూస్ కూడా హాస్టల్లో వేయడం వల్ల తెలుస్తాయి అనే పాయింట్ మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? హాస్టల్స్ లో వేస్తే తెలుస్తాయండి అవి, అంటే గురుకుల ఆ టైం తెలుస్తాయి. ఇప్పుడు మీరు ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా సిగరెట్స్ ఇవి అలవాటు అయిపోతుంది. మీరు చాలా హాస్టల్స్ దొరుకుతున్నాయి. ఐ మీన్ ఏంటంటే పిల్లలకి హాస్టల్కి వచ్చిన పిల్లలు స్మోక్ అలవాటు చేసుకోవడం అని, అంటే బయట ఉన్న చేయట్లేదంటే బయట ఉన్న వాళ్ళ పేరెంట్ పక్కనే ఉంటాడు. హాస్టల్ నుంచి వాడు ఎప్పుడో ఫెస్టివల్స్కో వేటికో వస్తుంటాడు. అంటే ఫోకసింగ్ ఉండడం బెస్ట్. అంటే మీరు ఏ హాస్టల్లో పెట్టినా కూడా అదే వదిలేసి రాకుండా వార్డనింగ్ కరెక్ట్ ఉందా లేదా, అండ్ అక్కడ ఇన్ఛార్జెస్ కరెక్ట్ ఉన్నారా లేదా, మనం ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోవడం వల్ల వాళ్ళకు భయం ఉంటుంది. ఈ పేరెంట్ కంపల్సరీ కాల్ చేస్తారు, ఏదైనా మిస్టేక్ అవుతే మనం క్వశ్చన్ చేస్తారని. అంటే ఏంటి, ఇక్కడ పట్టించుకొని నువ్వు హాస్టల్కి వెళ్ళక పట్టించుకుంటావు అని అనుకోవట్లేదు. సింపుల్. ఇంట్లో ఉండే పట్టించుకున్న పర్సన్ హాస్టల్కి వెళ్ళక పట్టించుకుని అనుకోవట్లేదు. సో ఎక్కడున్నా పేరెంటింగ్ ఫోకస్ పెడితే పర్సన్ విల్ సక్సెస్. లేదు అంటే సక్సెస్ అవుతాడు, బట్ పర్సనల్ లైఫ్ అనేది ది హోల్ లైక్ హ్యాపీనెస్ అనేది ఉండదు. సో నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్ గురించి అడిగాను కాబట్టి మీరు చాలా చక్కగా డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే టాప్ స్కూల్, ఇంగ్లీష్ మీడియంలోనే కొంచెం లో స్కూల్. నేను నా ఫ్యామిలీకి లేదు అంటే మా రిలేటివ్స్ కి, సొసైటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను ఆ ప్రెషర్ ని తీసుకొచ్చి మా అబ్బాయి మీద రుద్దుతున్నా ఫ్రమ్ ద స్కూలింగ్ డేస్. సో తన కెరీర్ అనేది ఎలా మారిపోతుంది అంటారు? అంటే ఫస్ట్ తన హేటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు ప్రెషర్ చేయడం వల్ల మమ్మీ నన్ను కొడుతుంది, మమ్మీ నన్ను తిడుతుంది, కొంచెం హేటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ హేటింగ్ ని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం మళ్ళీ పాజిటివ్ వైపు అనేది ఫస్ట్ అండి. ఓకే, అంటే ఇప్పుడు మీకు కంపారిజన్, కజిన్, మీ రిలేటివ్స్, వాళ్ళు చదివే పిల్లలు, వాళ్ళ పిల్లలు ఉంటారు. ఎడ్యుకేషన్ పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు వాడు తీసుకోలేని లెవెల్లో ఉన్నప్పుడు, లైక్ ఏంటంటే నాకు నాన్ వెజ్ అంటే పడదు చిన్నప్పటి నుంచి, నాకు నాన్ వెజ్ పెడితే నేను వామిటింగ్ చేసుకుంటా, స్టిల్ యువర్ ఈటింగ్ నాన్ వెజ్, నాకు పెడుతున్నారు, ఫీడ్ చేస్తున్నారు, నేను తినలేకపోతున్నా, బట్ హౌ హెల్ప్ఫుల్ టు మై హెల్త్. సేమ్ ఎడ్యుకేషన్ కూడా అంతే. పిల్లలు చదవకపోతే వదిలేసేయండి, సింపుల్. ఆడుకున్న యాక్టివిటీ బిజీ చేయండి. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఫర్ కమ్యూనికేషన్ పర్పస్ ఓన్లీ. నీకు అంతే కదండి, స్కూలింగ్ వరకు ఎవరైనా చదువుతారు. ఆ స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్కో డిగ్రీకో వీడికి చాలు అన్న స్టేజ్కి వచ్చినప్పుడు జస్ట్ బిజీ ఈజ్ పర్సనల్స్. అంటే వాడికి ఏం ఇంట్రెస్ట్, మీరు అన్న పియానో సంథింగ్ ఏదో ఇంట్రెస్ట్ ఉన్నా, పియానో, అదర్ స్పోర్ట్స్. ఇప్పుడు కుంఫు కానీ కరాటే కానీ ఇంట్రెస్ట్ లేని పిల్లలు ఎవరు ఉండరండి. అందులో చేస్తే మీకు నేషనల్ సర్టిఫికేట్ కొట్టే ఆ సర్టిఫికేట్తో జాబ్ వస్తుంది. స్పోర్ట్స్లో మీరు చూస్తారు, జస్ట్ స్టేట్ లెవెల్ ఆడినా, సెంట్రల్ ఒక నేషనల్ మ్యాచ్ ఆడినా కూడా ఆటోమేటిక్గా మనకు ఒక జాబ్ వస్తుంది. సో పేరెంట్స్ అందరూ ఎడ్యుకేషన్ నుంచే జాబ్స్ కొట్టాలి, నేను సివిల్స్కి పంపించాలి, లేకుంటే ఐటీ జాబ్కి పంపించాలి. రెండు, డాక్టర్, ఐఏఎస్ అండ్ ఈ సాఫ్ట్వేర్, ఈ మూడే పెట్టుకుంటారు ఏ పేరెంట్. బట్ వై డోంట్ యు ప్లాన్ స్పోర్ట్స్ పర్సన్? ఎగ్జాక్ట్, దాని నుంచి వెయిట్ చేస్తున్నా సార్. అందుకని అంటే ఇండియన్ సైకాలజీ మెయిన్ గా చెప్పాలంటే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే ఒక ఫోకస్, ఇంట్రెస్ట్ పక్క వాళ్ళకు ఉంటుంది. సో నేను ఆ ఎంగేజింగ్ వ్యూవర్స్ నుంచి రావాలి అని చెప్పేసి అని నా పర్సనల్ లైఫ్ నేను అడగడం జరిగింది. సో ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈవెన్ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా ఏదో చెప్పాను నేను, ఏంటి ఒక బ్యాండ్ రన్ చేస్తున్న ఒక పర్సన్ ఎవరైతే లక్షలు సంపాదిస్తున్నాడో, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు, సేమ్ ప్యాకేజెస్, అంటే ఇన్కమ్ ఒకటే ఉంది, బట్ అక్కడ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీఈస్ ఎంజాయింగ్ హిస్ ప్యాషన్, హీఈస్ ఎంజాయింగ్ హిస్ ప్రొఫెషన్. ఇక్కడ ఈ మనిషికి వస్తే డిప్రెషన్, స్ట్రెస్, అదంతా వైఫ్ మీద, పిల్లల మీద, ఇంట్లో వాళ్ళ మీద చూపించడం, సూసైడల్ థాట్స్ ఎక్సెట్రా, ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్ని రావడం. సో ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక పేరెంట్ వల్లేనా, లేకపోతే చిల్డ్రన్ స్టూడెంట్ కౌన్సిలింగ్ కూడా ఇందులో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంట? స్టూడెంట్ లైఫ్ కాదండి, ఈ లగ్జరీ లైఫ్ స్టైల్స్ బేసికల్గా. అంటే ఐటీ జాబ్లోకి రావడానికి కారణం రెండే, ఈ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి ఫస్ట్ థింగ్. చాలా మంది డబ్బులు పెట్టి బ్యాక్ డోర్లో జాబులు
తీసుకొని జాబ్లోకి వెళ్ళిన తర్వాత ప్రెజర్ అయిపోయి ఇది మనకు సెట్ కాదని చెప్పి మీరేం ఇప్పుడు చూడండి, ఈ రీసెంట్లీగా స్టార్ట్ అయిన ఫుడ్ బిజినెసెస్ ఆర్ ఎనీ క్లౌడ్ కిచెన్స్ ఆర్ ఎనీ న్యూ స్టార్ట్అప్స్ ఆల్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్. అంత రాయల్ లైఫ్ ఉన్నప్పుడు ఎందుకు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వచ్చినప్పుడు వాళ్ళు వదిలేసి వచ్చి బిజినెస్లోకి ఎందుకు వెళ్తున్నారు, బిజినెస్లోకి ఎందుకు వస్తున్నారు? మీరు ఏ కొటేషన్ చూసినా ఇఫ్ యూ వాంట్ బి రిచ్ రిచ్ పర్సన్ అవ్వాలి అంటే ఎంప్లాయీగా ఉంటే అవ్వలేవు, ఎంటర్ప్రైనర్గా ఉంటే అవుతావు అని చెప్పేసి ఎక్కడైనా కొటేషన్ మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఈ ప్రెజరబుల్ జాబ్లోకి అందరూ అంటే ప్రాబ్లం ఏంటంటే ఎకనామికల్ క్రైసిస్ వల్ల ఐటీ జాబ్లోకి వెళ్ళి అక్కడే సర్వే అవుతూ జాబ్ వదిలేసి బయటకు వస్తే మళ్ళీ ఈఎంఐలు ఏంటి, ఎందుకంటే లగ్జరీ లైఫ్ కోసం వెళ్ళాడు కదా, తీసుకుంటాడు లగ్జరీ ఫ్లాట్ తీసుకుంటాడు, కార్ తీసుకుంటాడు, లైక్ ఎవ్రీథింగ్ బై చేసిన తర్వాత మళ్ళీ ఈఎంఐ మెయిన్ థింగ్. ఈఎంఐ కట్టాలంటే మనకి ఏ ఈఎంఐ తీసుకుని ఎన్ని పెట్టుకున్నా 30 years 40 years ఉంటాయి. ఈ 30 years 40 బయటకు వస్తే మళ్ళీ ఈఎంఐ కట్టాడు. ఒక 1 month గ్యాప్ ఇస్తే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ కాల్ సర్వే అవ్వలేడు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక జాబ్ పర్సన్ ఒక 1 month బ్రేక్ ఇస్తే సర్వే అవ్వలేడు, ఎందుకంటే దాని డిపెండెన్స్ అలా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మీరు అడిగారు, సో ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాడా, ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాడా అంటే ఈ పర్సన్ బ్యాండ్ ఎవరైతే చేస్తున్నాడో ఈ పర్సన్ ఫిజికల్గా స్ట్రెస్ అయినా మెంటల్గా హ్యాపీగా ఉంటాడు. ఓకే, ఇక్కడగా మెంటల్గా స్ట్రెస్ అయ్యి మెంటల్గా బాధపడుతుంటాడు ఐటీ ఎంప్లాయ్. ఫిజికల్గా ఏం కష్టపడాడు, మెంటల్గా కష్టపడతాడు, మెంటల్గా ప్రెజర్ అవుతాడు. ఇక్కడ ఫిజికల్గా కష్టపడతాడు, మెంటల్గా హ్యాపీగా ఉంటాడు. సో మనకు లైఫ్కి ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి, హ్యాపీ కావాలి. సో ఏ లైఫ్ బెస్ట్ యూ కెన్ చూస్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా స్టిల్ కొంతమంది మైండ్ సెట్ అది ఆర్థోడాక్స్ అవ్వచ్చు, ఇంకా 80s లో ఉండిపోయిన ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఏం మాట్లాడతారంటే ఇందులో సెక్యూర్ ఉంది, ఇందులో సెక్యూరిటీ లేదు కదా, పేరెంట్స్ ఊరికే చెప్పాలని కింద పొలోమని కామెంట్స్ పెడతారు. సో వాళ్ళకి నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడు బతుకుతాం ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి గ్యారంటీ లేదు. సో ఉన్నన్నాళ్ళు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా వీ హ్యావ్ టు బీ హ్యాపీ. బ్యాండ్ నడిపేవాడికి సెక్యూరిటీ లేదని ఎలా చెప్తారు? అక్కడి నుంచి ఫర్దర్ గా స్కోప్స్ రావని ఏంటి, ఎంతో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా. బట్ ది సాఫ్ట్వేర్ లో ప్రమోషన్స్ వస్తున్నాయి, స్ట్రెస్ పెరుగుతుంది, ఎన్ని రోజులు చేసినా సాఫ్ట్వేర్ లో యూ విల్ బి పార్ట్ టైం ఎంప్లాయ్, నాట్ ఫుల్ టైం. ఎన్ని డేస్ చేసిన ఐటీలో 30 years 40 years 50 years 60 years then you have to like come out, because now young generation need for the IT companies. యంగ్ జనరేషన్ కావాల్సింది ఐటీలో ఎప్పటికైనా. మీరు సిటీసీ అనే ఆప్షన్ ఉన్నారు, కాస్ట్ కంపెనీ సిటీసీ పెట్టేసి ఈ కంపెనీస్ ఏం చేస్తుందంటే ఈ 3 months మీరు అప్ స్కిల్స్ చేసుకోవాలి, అంటే ఈ స్కిల్స్ మీరు పెంచుకోవాలని చెప్తుంది. ఎవరైతే స్కిల్స్ అడాప్ట్ చేసుకుంటాడో అతను మాత్రమే నెక్స్ట్ కంపెనీలో సర్వే అవుతారు, లేదంటే కంపెనీ వదిలేసి రావాల్సింది. ఎందుకంటే ఈ 30 40 50 ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో ప్రెజర్స్కి వాళ్ళు స్కిల్ అప్ చేసుకోలేడు. ఫైనాన్షియల్ ప్రెజర్స్, పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్కిల్ అప్ చేసుకోలేడు, మళ్ళీ రావాల్సింది. లిటరల్లీ ఎలా అవుతుందంటే ఎంఎస్ చేసి, అంటే యుఎస్లో ఎంఎస్ చేసి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ జాబ్స్ వెతికే వాళ్ళు నాకు కలిసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎనీ జాబ్ నేను మళ్ళీ జాయిన్ అయిపోతా. అంతకుముందు ఒక 20,000 30,000 సార్లు జాబ్ చేసిన పర్సన్ వదిలేసి ఎంఎస్ వెళ్ళిన పర్సన్ మళ్ళీ ఆ జాబ్ ఉంటే బాగుంది నాకు సిచ్యువేషన్, ఎందుకంటే బికాస్ దర్ ఇస్ నాట్ గుడ్ సిచ్యువేషన్ రైట్ నౌ ఇన్ యూఎస్ఏ. వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తున్నారు, లిమిటెడ్ శాలరీ కన్నా వర్క్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఇక్కడ ఏమైంది అది నేను చెప్పాను స్టార్టింగ్, యూఎస్ వెళ్ళాలనే కోరిక, పేరెంట్స్ అంటే ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారని చెప్పి కంపారిజన్తో యూఎస్ వెళ్ళి వీడు 3 years వేస్ట్ చేసుకుని దానికి కావాల్సిన డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని వస్తాడు, బాధపడుతూ వస్తాడు. అనవసరంగా నా లైఫ్ ని వేస్ట్ చేశాను, ఇన్ని డబ్బులు పెట్టాను. ఇప్పుడు సేమ్ ఇదే పెయిన్ అబ్బాయి దగ్గర చూసా. మా డాడీ ప్రెజర్కి వెళ్ళాను సార్, నేను మా ఫాదర్ చెప్తే నేను వెళ్ళాను, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు విప్రోలో సపోర్ట్ జాబ్ ఉంది, నేను రిజైన్ చేసి వెళ్ళిపోయాను. సో ఇప్పుడు మళ్ళీ జాబ్ చేయాలంటే గ్యాప్ కనబడుతుంది. సో అక్కడ డాక్యుమెంట్స్ ఏం పనికిరావు, మళ్ళీ ఫ్రెషర్గా స్టార్ట్ చేసుకోవాలి కెరీర్. ఫ్రెషర్గా జాబ్కి వెళ్తే నువ్వు ఎంఎస్ చేసి ఇచ్చావు యూఎస్లో, నీ ప్యాకేజ్ ఏ చిన్న కంపెనీకి వెళ్ళినా కూడా ఫస్ట్ ఎంఎస్ యూఎస్లో ఉంటుంది రెజ్యూమ్లో, ఎంఎస్ చేసిన అని చెప్పి ఆ రెజ్యూమ్ చూడగానే షాక్ అవుతాడు. ఫస్ట్ నువ్వు దానికి ఎందుకు వచ్చావు అంటే యువర్ అన్ఫిట్ ఫర్ ద సొసైటీ, మేబీ అక్కడికి ఏ జాబ్ రాలేదేమో నా దగ్గరికి వచ్చినావు అని చెప్పేసి అనుకుంటాడు. వీడికి జాబ్ రాదు అంతే. ఇంకా క్వాలిఫై ఈ లోపు ఇక్కడ టెక్నాలజీ పెరిగిపోతుంది, ఈక్వల్ గా రన్ చేయాలి అని అంటే ఇట్ టేక్స్ టైం. ఎస్, అంటే ఒక మాటలో నా దృష్టిలో ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈజ్ నథింగ్ బట్ ఒక పాష్ లేబర్ లాగా నేను అనుకుంటాను. ఈజ్ ఇట్ ట్రూ? లైక్ కార్పొరేట్ లేబర్, ఆల్రెడీ వర్డ్ కేమ్ టు మై కార్పొరేట్ లేబర్ అంతే. అంటే మనం ఏదో మన ఇంట్లో మేడ్స్ ని కానీ వాళ్ళని చూసి కొంచెం ఏదో డిఫరెన్స్ చూపిస్తాము,
బట్ మనకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ ఒక క్లోతింగ్, ఒక డిగ్నిఫై లాంగ్వేజ్, జస్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ డిఫరెన్సెస్ తప్ప పెద్ద ఏం లేదు అనిపిస్తుంది. సింపుల్ అండి, వాళ్ళన్న ఒక ప్లాన్డ్ లైఫ్ లీడ్ చేస్తారు. వీళ్ళకి వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే ఇప్పుడు మేడ్స్ అన్నారు, మేడ్ కి ఒకటే బాస్ ఉంటారు, ఒకటే రిపోర్టింగ్ పర్సన్ ఉంటారు. వీళ్ళకి ఒక మల్టిపుల్ బాస్, మల్టిపుల్ రిపోర్టింగ్ పర్సన్స్ ఉంటారు. సో వర్క్ వాజ్ సేమ్, మిగతాదంతా సేమ్ టు సేమ్, బోత్ ఆర్ లేబర్స్, సింపుల్. ఎగ్జాక్ట్లీ. కార్పొరేట్ లేబర్స్.